2017లో ఆమోద పబ్లికేషన్స్ అంటే ఈ ఆంధ్రజ్యోతి ఆ రోజు ఉన్నటువంటి మార్కెట్ ధర ప్రకారం ఎకరం 50 సెంట్ల భూమిని ప్రభుత్వం నుంచి కొనుగోలు చేసింది విత్ రిజిస్ట్రేషన్. ఆ రోజు యాజ్ పర్ మార్కెట్ లో ఎంత రేటు ఉందో అంత రేటు పెట్టి ఎకరం 50 సెంట్లను 2017లో ఆంధ్రజ్యోతి అంటే ఆమోద పబ్లికేషన్స్ కొనుగోలు చేసింది. అంటే అప్పుడు కూడా టీడీపీ గవర్నమెంట్ ఉంది. తర్వాత ఏమైందంటే వీళ్ళు కొనుగోలు చేసిన ఎకరం 50 సెంట్లలో నేషనల్ హైవే బఫర్ జోన్ లోకి 74 సెంట్లు పోయింది. అప్పుడు ప్రభుత్వం దానికి ప్రత్యామ్నాయ భూమిని కేటాయించింది. దాన్ని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రద్దు చేస్తే ఈ ఆంధ్రజ్యోతి ఏం చేసిందంటే హైకోర్టుకి వెళ్ళి మేము 2017లో ఎకరం 50 సెంట్లు కొనుక్కున్నాం, అందులో 74 సెంట్లు హైవేలో పోయింది, ప్రభుత్వం నుంచి కొన్న తర్వాత పోయింది, కాబట్టి ఆ ఫలితంగా మాకు వేరొక చోట భూమిని ప్రభుత్వం కేటాయించింది. ఇప్పుడు ఈ కేటాయించిన భూమిని జగన్మోహన్ రెడ్డి రద్దు చేశాడు. సో మాకు రూల్ ప్రకారం హైవేలో పోయిన భూమిని మాత్రమే మేము తీసుకున్నాం తప్ప ప్రభుత్వం నుండి ఎటువంటి ప్రతిఫలం మేము పొందలేదని చెప్పి హైకోర్టులో ఆమోద పబ్లికేషన్స్ వాదిస్తే ఆమోద పబ్లికేషన్స్ ఆ వాదనతో ఏకీభవించినటువంటి హైకోర్టు 2024 నవంబర్ 29న వారికి ప్రత్యామ్నాయ భూమిని కేటాయించడం కరెక్టే, దాన్ని ప్రభుత్వం రద్దు చేయడం కుదరదు అని గౌరవ హైకోర్టు తీర్పిచ్చింది. కాకపోతే కోర్టు చెప్పేటప్పటికి నూతన గవర్నమెంట్ జస్ట్ ఫామ్ అయినప్పుడే ప్రస్తుత ప్రభుత్వ భూమి మార్పిడి కింద ప్రత్యామ్నాయ భూమిని కేటాయించారు. దీనికి ఇచ్చినటువంటి జీవో 492 తప్ప కొత్త